హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకువన లేచిన నామాన్ని స్తుతించే చక్కటి అవకాశాన్ని భాగ్యాన్ని మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ సంతోషిస్తున్నాను, ప్రభుని గణపరుస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రార్థనను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యతంలో పాలుభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మనకు నూతన ఉదయ కాలంలో వేకువన లేచి మీ నామాన్ని స్తుతించగలగడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఇదిగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది మెడలు పాలిభాగస్లో నిన్ను స్తుతించడానికి ఇష్టపడినప్పుడు నా తండ్రి మీరే నీ ఆత్మ చేత వారిని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇగో నీ దాసుడికి మీరు అయితే జ్ఞానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నేను నీ కృపలో నడిపించి బలపరచండి, మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మరొక నూతన దినంలో వాక్యంలోకి వెళ్దాం. చదవని వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన శిష్యుల బృందానికి తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, తండ్రిని అడగాలి. చిరునామా ఏమిటి అని అంటే తండ్రే మన చిరునామా అని స్వయంగా క్రీస్తు ప్రభువారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థనలో ఎవరిని సంబోధించాలనేది క్రైస్తవ జీవిత ప్రారంభంలోనే తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం. అది భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో శిష్యులు వారికి ఏం కావాలన్నా నేరుగా ఆయన క్రీస్తు ప్రభువారిని అడిగేవారు. కానీ పెంతెకొస్తు దినం అందించినటువంటి నూతన విధి విధానాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ, దాన్ని సూచిస్తున్న మాట చెబుతూ, ఆ దినాన మీరు దేనిని గురించి నన్ను అడగరు, నా తండ్రిని అడుగుతారు. మీరు తండ్రిని నా పేరు అడిగినప్పుడు ఆయన దానిని మీకు అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభువారు శిష్యులకు చెప్పారు. గమనించే పరిశుద్ధాత్మ చేత మనకు బాప్తిస్మం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారే అయినప్పటికీ ఆ అవసరత గురించి తండ్రికే అడగమని మనకు నిర్దేశం చేశాడు ఆయన. హల్లెలూయా. మీరు ఏది అడిగినా సరే నా నామములో, అందుకే అంటాడు కదా ఆయన, అన్ని నామముల కన్నా పై నామము ఆయన ఉంచాడు. ఆ నామము ద్వారానే మనం ప్రార్థన చేయాలి. ఆది క్రైస్తవులు అటండి తండ్రికే ప్రార్థన చేసేవారట. హల్లెలూయా. ఆమె అపోస్తుల బోధన సుస్పష్టం. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మన ఉభయం అందరం కూడా ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగినటువంటి సత్యానికి గమనించాం. పౌలు తన సొంత ఆ ప్రార్థన అభ్యాసాన్ని గురించి రాస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రితో నేను మోకాళ్ళలోనే అని చెప్పి ప్రార్థన చేశాను. యువతే కంటే యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి అని వాక్యం చెప్తాం. తండ్రిని అడగాలి, అడిగేది తండ్రినే. కానీ ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా, అనగా కుమారుడి ద్వారా అడగాలి. సర్వశక్తి మొదలైనటువంటి దేవుడు మన నిత్యుడైనటువంటి తండ్రి, క్రీస్తు ప్రభువారు మన పెద్దన్న అని చెప్తారు పెద్దలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు, కార్యనిర్వాహం చేయడానికి. ఏమండి, మనకు పరిశుద్ధాత్మ శక్తి చేత కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఆ సత్యాన్ని గమనించాలి. ప్రార్థన యొక్క సందర్భమునందే త్రియేక దైవత్వం గురించి బాగా మనం అర్థం చేసుకోగలిగిన విధానం ఉంది. త్రిత్వం గురించి, దైవత్వం గురించి, ముగ్గురు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది. పరలోకమున్న తండ్రికి మన ప్రార్థనలు ఏమండి భూమి మీద ఉన్నటువంటి లేక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ద్వారా అవి సహాయం చేయబడతాయి, సమస్య చేయబడతాయి. హల్లెలూయా. ఏమండి, ఏంటి ఆ దృశ్యం, ఏం ఆధిక్యత, ఎంత శ్రేష్టమైనటువంటి విధానం. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఏమంటే దీని అర్థం ఏంటంటే చాలా సందర్భంలో అనుకోవచ్చు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రార్థించలేమా అంటే బైబిల్ చెప్తుంది తప్పకుండా ప్రార్థించరు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయనకు సంబోధించబడినటువంటి ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. ఏమండి, అపోస్తల కార్య గ్రంథంలో, ప్రకటన గ్రంథం. అయితే అది ఒక నియమం కన్నా శ్రేష్టమైనది, ఉత్తమమైనది, మినహాయింపైనది అది. ఏమండి, యేసు దేవుడై ఉన్నాడు, కానీ లేఖనంలో యేసు ద్వారా తండ్రికే ప్రార్థించాలనే స్పష్టమైనటువంటి ఉపదేశం ఉంది. మనం మరింత బైబిల్ అనుసారం అయ్యేటట్లు, బైబిల్ అనుసరించే వారమయ్యేటట్లు చాలా కాలంగా పోషించడం మన సాంప్రదాయాలు వదిలేయడానికి ఏమాత్రం సంకోచించవద్దు. కొంతమంది యేసునామను ప్రార్థన చేసి యేసునామలు ముగిస్తారు, యేసునామమునే అడుగుతారు, యేసయ్యనే అడుగుతారు. కానీ బైబిల్ చెప్తుంది
యేసు నామములో తండ్రికి మాత్రమే ప్రార్థన చేయలేం. ఇలాంటి పాత అలవాట్లు, సంప్రదాయాలు కూడా విడిచిపెట్టాల్సి వచ్చే ఏమాత్రం సంకోచించొద్దు, సంశయించొద్దు, సందేహించొద్దు. వెంటనే విడిచిపెట్టేసి మన ప్రార్థన మన రక్షకుడైనటువంటి యేసయ్య నామము ద్వారా తండ్రికి చేరాలి. అప్పుడే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తును గాక. తల నుంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకుని లేచి మీ నామని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. వాక్యాన్ని సంధించడానికి కృపణించిన స్తోత్రాలు. వెతబడిన వాక్యము వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి, నూరంతలుగా వర్ధలింపచేయండి. నాయన వింటున్న బిడ్డలందరి జీవితంలో వారి హృదయాల్లో ఫలభరితం మార్చండి. నీ దీని దాసులు సేవకుల గురించి మరలా ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారం ప్రయాస పని జరిగిస్తున్నారు. నీ రాజ్య విస్తరణ కొనసాగుతున్నారు. వారి కుటుంబము పరిచయ సంఘం దీవించి వారి ప్రయాస భారం వ్యర్థం కానివద్దని వేడుకుంటున్నాను. నా తండ్రి స్తోత్రాలు. నాయన అధికారులు, నాయకులు, పరిపాలన గురించి వందనాలు. మరి గత దినాన జరిగిన ఎలక్షన్ కొరకు ప్రార్థన చేసినాం. అదంతా నీకు మరి నాయన వారిలో ఎవరినైతే నువ్వు అధికారులు ఏర్పాటు చేసుకున్న వారందరినీ దీవించి కృపలో భద్రపరచండి. ప్రభుత్వ రంగాలను, ఉద్యోగ రంగం, ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలో నదిలో నడిపించబడుతున్నాయి. నీకు స్తోత్రాలు. ఎక్కువ చేత గమ్యం చేరుస్తున్న వందనాలు. నిరుద్యోగ యువకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధపరుషులు వారికి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. అనారోగ్యం బాధపడిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి, సత్యం అనుసరించక అసత్యం బ్రతులు అనేక మంది సత్యం లేని కృప దయచేయండి. తొట్టిల్లిపోతే యవనస్తుడు ఈ వాక్యంతో పట్టుకోండి. నాయన వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మార్గం సరళం చేయండి. గర్భంలో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తన బిడ్డలకు క్షేమం, ధైర్యం దయచేయండి. విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిష్ఫల కూర్చుమిటాడుతూ మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి చిత్తుకున్న జీవితాలు కలిగి మానసికమైన వేదన అలజడుకున్న ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్న యేసునామములో చిత్తమతి విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, ఆయన అది కన్నీరు, దుఃఖం, వ్యాధులను విడిపించమని ప్రార్థన చేసిన దేవని స్తోత్రాలు. పరీక్షల బిడ్డలకు ఫలితాలు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇంకా 10వ తరగతి పరీక్షలు కొన్ని రావాలి, ఇంటర్మీడియట్ కొన్ని ఫలితాలు రావాలి, నీట్ ఎగ్జామ్ ఫలితాలు రావాలి. నీ చిత్త మీద వారందరికీ చక్కటి ఫలితాలను గ్రహించండి. డిఎస్సి కొరకు సిద్ధపడిన బిడ్డలకు సహాయాన్ని గ్రహించండి. ఇదేనా ప్రయాణం కొరకు వందనాలు. మీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళబోతున్న ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయరకులు పని పట్ల వెళ్తున్నవారు, ఆయరకులు కూలి పని వెళ్తున్నవారు, ఆయా శాఖల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకెళ్తున్నారు. బంధువుల గృహాలకు, స్నేహితుల గృహాలకు, రకరకాల శుభకార్యాలకు, విహారయాత్ర వెళ్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణం క్షేమకాలం దయచేసి ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం గమ్యం చేర్చండి. నూతనంగా జన్మదినం జరుపు బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడ్ని దీవించి ఆస్వాదించండి. వివాహ దినం జరుపున బిడ్డలు నా తండ్రి వారి యొక్క దాంపత్యం జీవితంలో మీ ఆశలు క్రమించిన పితృలను జ్ఞాపకం చేసుకున్న వారు ఆదరణ, ఓదర్పు, నిరీక్షించి నడిపించి కృపలు అదిలింప చేయమని, దీని ఆశీర్వాదాలు మాకు విక్రమించి మా ద్వారా మీరు మాత్రమే పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.